శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కార్తీక మాసం 7వ రోజు 7వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి గారు చెబుతూ ఉండగా జనక మహారాజు గారు వింటూ ఉన్నారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్ సద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణాదిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. కార్తీక మాసంలో పగల ఉపవాసం ఉండి సాయంత్రం పూట అభిషేచనం చేసిన, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న, దీపారాధన చేసిన అక్షయమైన ఫలితం వస్తుంది. అందులోనూ పొద్దున పూట ఒక అభిషేచనం చేసిన, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న ఒక పుణ్యం వస్తుంది. ఆ విధంగా మధ్యాహ్నం ఒక భాగం, సాయంత్రం ఒక భాగం వస్తుంది. 3 పూటల యొక్క ఫలితం కావాలి అంటే సాయంకాలం పూట సంధ్యా సమయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళాలయ్యా. పూర్వం దేవతలందరూ కూడా శనివారం నాడు కైలాసలోకానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేశారు. సంధ్యారంభ విజృంభితం, సాయంకాలం పూట విజృంభిస్తూ ఉంటాయి మల్లిక అర్జున మల్లికార్జున. మల్లె పువ్వులు అద్భుతంగా ఆ యొక్క సౌగంధికమైనటువంటి ఆ వాసనంతా కూడా వస్తుందిటండి. స్వామి అనుగ్రహాన్ని మనం పొందుతాం. పొద్దున పూట ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శన స్వర్గదం. పొద్దున పూట దేవాలయానికి వెళ్తే నరకలోకము నుంచి ఉత్తీర్ణత కలిగి స్వర్గలోకానికి వెళ్తాం. మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం, మధ్యాహ్నం పూట అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. సాయంతనే మోక్షదం, సాయంకాలం పూట ఒక వ్రతం చేసిన, దేవాలయానికి వెళ్ళిన, దీపారాధన చేసిన మోక్షం వస్తుంది. భానోహ అస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో నక్షత్రాలు రావు, ఎర్రగా ఉన్నటువంటి మబ్బు సమయంలో ఒక దేవాలయానికి వెళ్ళిన, పూజ చేసిన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 ఫలితాలు కూడా వస్తాయ్యా. కాబట్టి ఉసిరి చెట్టు దగ్గర ఉసిరికాయని సాధ్యమైనంత వరకు సగం వరకు విభజన చేసి ఒక భాగంలో ఒత్తు పెట్టి దీపారాధన చెయ్యాలి. తులసీధాత్రి బృందావన లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. స్వామి యొక్క పాదాలకు నమస్కారం చేస్తే సాష్టాంగ దండ ప్రణామం చేయాలటండి. మన యొక్క శరీరం ఒక చెట్టు లాంటిది. అహం వృక్షశరీరివా, ఈ యొక్క చెట్టు మీద కాకులు వాళ్తాయి కదా, ఆ విధంగా మనలో ఉన్న కాకులు ఏమిటి అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నమాట. చెట్టు మీద కాకులు వాలినప్పుడు ఏదో చప్పుడు చేస్తే అవి వెళ్ళిపోతాయి. మన శరీరం ఒక చెట్టు అయినప్పుడు ఈ కామక్రోధాలనే కాకులు ఉన్నప్పుడు ఏ చప్పుడు చెయ్యాలి అంటే భగవన్నామ స్మరణ చెయ్యాలి. నేను భగవన్నామ స్మరణ చేస్తే నా దగ్గర ఉన్నటువంటి కాకులు ఈ దోషం అంతా కూడా పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా భగవన్నామ స్మరణ చేస్తే మనకన్నా మన దేశం కన్నా దూరంగా అటువంటి పాపాలన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి నాది అనేటువంటిది మమ అంటే నాది, నమమ అంటే నాది కాదు. ద్వేపదే మోక్షబంధస్య మమేతి నమమేతి చ మమేతి బధ్యతే జంతు నమమేతి విముచ్యతే. నాది 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 అంటే అది ఉపయోగపడదు. అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా ఎవరికైనా దానమో ధర్మమో చెయ్యాలి. కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజిస్తాం. అదే విష్ణుమూర్తిని కూడా తులసీధాత్రి బృందావన లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో జప హోమ అర్చన అభిషేచనం దానము చేయాలటండి. అంటే మననం చేస్తూ ఉండాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ యొక్క తీర్థము, కాలము, క్షేత్రము, దేవాలయము వీటి వలన ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక్క శ్లోకాన్ని చదివితేనే సహస్రనామం అవుతోంది.
అటువంటి నామాలు 1,00,000 నామాలు చేయటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవతలకి ఆహారం ఏమిటి అంటే ఆద్యం. దేవానాం ఆద్యం ఆహారం. కాబట్టి దేవతలకి ఆహారం నెయ్యి. కాబట్టి నెయ్యి తీసుకొని భగవన్నామ స్మరణతో మంత్రపూర్వకంగా స్వాహ అంటూ వేచినట్లయితే మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుడికి ఆహారంగా వెళ్తుంది. పూర్వం ఘృతేన వర్ధతే బుద్ధి. నెయ్యి బాగా త్రాగేవారండి. ఏదో చిన్న స్పూన్తో వేసేవారు కాదు, గిన్నెతో వంచేవారు, పోసేవారు, ఇలా త్రాగేవారు. బుద్ధి వికసించేది. వేదం మొత్తం కూడా చదువుకునేవారు. అర్ధరాత్రి పూట అతన్ని లేపి చెప్పరా మంత్రం అంటే చెప్పేవారు. ఇప్పుడు ఈ కాలంలో మనం చదువుకున్నది గుర్తు రావట్లేదు, ఫోన్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. 9,981 నేను చెబుతాం, 54 × 32 ఎంతరా అంటే చెప్పలేం. క్యాలిక్యులేటర్ మీద, కంప్యూటర్ల మీద, ఫోన్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పూర్వకాలంలో నెయ్యి ఎటువంటిది? ఆవు, ఈ ఆవు యొక్క తల్లి, ఈ ఆవు యొక్క తల్లి 3 తరముల ద్వారా వచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఏదైతే ఉందో ఆ నేతిని హోమం చేయాలి. అటువంటి నేతిని మనం స్వీకరించాలి. ఆయుర్ద అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. తండ్రి పిల్లవాడిని రక్షించినట్టుగా ఓ అగ్నిహోత్రమా నీకు నెయ్యి వేస్తున్నాను, నన్ను రక్షించవయ్యా అని మనం చెబుతూ ఉంటాం. ఆ విధంగా జపం చెయ్యాలి, హోమమన్నా చెయ్యాలి, అభిషేచనం చెయ్యాలి. పంచామృతాలతో అభిషేచనం చేస్తాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఒక్కసారి మీరు ఆలోచిస్తే పంచామృతాల్లో 4 ద్రవ పదార్థంగా ఉంది, 1 ఘన పదార్థంగా ఉంది. అదేమిటి అంటే పంచదార. పూర్వం భార్యని వసీ 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 అనేవారు. అలా పిలుస్తూ పిలుస్తూ చివరికి వసేవ్ ఊసేవ్ అంటున్నారు. ఆ విధంగా పంచదారని వేద భాషలో శర్కర అంటారు. శర్కర నుంచి వచ్చింది చక్కెర. హిమాలయ పర్వతాల దగ్గర రాళ్ళు తీయగా ఉంటాయండి. మనకి గంధకపు రాళ్ళు ఉన్నాయి కదా. పానకాల స్వామి దగ్గర మంగళగిరిలో పానకం పోసినప్పుడు అక్కడ ఈగలు దోమలు రావు. ఎందుకని అంటే అక్కడ గంధకం ఉంది అంటారు. సున్నపు రాళ్ళు ఉన్నాయి, బొగ్గు రాళ్ళు ఉన్నాయిగా. ఆ విధంగా తీయగా ఉన్న రాళ్ళు హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాయి. పైనుంచి సెలయేర్లు పడినప్పుడు ఆ నీళ్లు ఆ రాయి మీద పడి రాయి ఆ ఉద్ధృతికి ఫ్లోటింగ్కి తిరుగుతూ తిరుగుతూ గుండ్రంగా అవుతుంది. గుండ్రాయి అంటాం. రాయి కరుగుతుందండి. కాబట్టి సంగీతం చూడండి, మన వాళ్ళు పాడుతూ ఉన్న రాళ్ళు కూడా కదిలేవి, కరిగేవన్నమాట. మన యొక్క మనస్సులో కూడా కఠినంగా ఉన్నటువంటిది ద్రవ లక్షణం కూడా అవుతుంది. కాబట్టి హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి రాళ్ళు సెలయేర్లకి ఆ రాయి కరిగినప్పుడు ఆ నీటికి తీయదనం పడుతుంది. ఆ నీళ్లు తెచ్చుకొని అభిషేచనం చేయమన్నారు. అయితే ఈ కాలంలో పట్టణాలలో అందరూ కూడా షాపుకు వెళ్ళరు అన్న ఉద్దేశంతో హిమాలయ పర్వతాల దగ్గర పెట్టేశారు స్వామివారు. ఆ యొక్క తీయని రాళ్ళు శర్కర అంటారు, వాడుకలో చక్కెర అంటారు. ఆ చక్కెర అభిషేచనం చేయాలి. అది కూడా ఎలా చేయాలట? మిక్సీ పట్టాలి, పౌడర్ పట్టాలి. ఆ పంచదారని చూర్ణం చేయాలి, దానిలో నీళ్లు పోయాలి, అప్పుడు అభిషేచనం చేయాలటండి. మనం ప్రత్యక్షంగా డైరెక్టుగా పంచదార పట్టుకొని శివలింగం మీద అట్లా అభిషేచనం చేయకూడదు. వర్షం వస్తోంది తొలకరి, ఎంతో ఆనందంగా ఉంటాం. అదే వడగళ్ళ వాన పడుతున్నప్పుడు బయటికి వెళ్ళగలమా? ఆ యొక్క మంచుతో ఉన్నటువంటి రాళ్ళు మన మీద పడి దెబ్బ తగులుతుంది. స్వామివారికి కూడా అభిషేచనం చేసేటప్పుడు పంచదార పౌడర్గా చూర్ణంతోనే నీళ్ళలో కలిపి అభిషేచనం చేస్తే ఆయనకి హాయిగా ఉంటుందిట. పంచదార డైరెక్ట్గా పోస్తే ఆయనకి దెబ్బ తగులుతుంది అన్నారు. కాబట్టి పంచామృతాలతో అభిషేచనం చెయ్యాలయ్యా. కార్తీక మాసంలో ఏ స్త్రీ అయినా వారి ఇంటి ముందు గోమయంతో అలకాలి.
గోమయంలో సర్వదేవతలు ఉన్నారు, లక్ష్మీదేవి ఉన్నారన్నమాట. కాబట్టి గోమయంతో అలికారు అంటే ఇంటికి దేవతలు వస్తారు. పూర్వం 1 ఎకరం పొలం ఉన్నా 10 మంది సంతానం ఉన్నా ఇంటి ముందు గోమయంతో అలికేవారు. గోమూత్రంతో ఆ నీళ్లు చల్లేవారు, పేడ నీళ్లు చల్లేవారు అన్నమాట. చక్కగా ముగ్గులు పెట్టేవారు, దీపారాధన చేసేవారు, మల్లె పువ్వులతో శ్రీహరికి పూజిస్తూ ఉండేవారు, తులసి గంధము సాలగ్రామంతో పూజిస్తూ ఉండేవారు. సాలగ్రామాన్ని పూజించేవారు తులసి కానీ గంధంతో. అదేవిధంగా జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, ఆ జిల్లేడు పువ్వులు పరమేశ్వరుని పూజించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. పూర్వజన్మలో చేసుకున్న పాపం అంతా కూడా పోతుంది. ఈ కాలంలో గ్రహాలు ఎన్ని అంటే 8 గ్రహాలని చెబుతున్నారు. గ్రహాలు మొత్తం 9 గ్రహాలు. పార్వతీ పరమేశ్వరులు వెండికొండ మీద కూర్చున్నప్పుడు అహమేవ అరుణ త్వం చంద్రమా, ఓ పార్వతీ నేను సూర్యుణ్ణి, నీవు చంద్రుడివి అన్నారు. కాబట్టే నవగ్రహాలలో సూర్యమంత్రంలో 3 దేవతలు ఉంటారు. సూర్యగ్రహము, అధిదేవత, ప్రత్యధిదేవత. శివపురాణం కూడా మనకి అదే చెబుతోంది. అగ్నిహోత్రుడు, సూర్యభగవానుడు, పరమేశ్వరుడు ముగ్గురు ఒకటే అని. సూర్యభగవానుడు ఎవరు అంటే పరమేశ్వరుడు, చంద్రుడు ఎవరు అంటే పార్వతీ అమ్మవారు. అందుకనే వేదమంత్రంలో కూడా ప్రత్యధిదేవతగా గౌరీ మంత్రాన్ని మనం చెబుతూ ఉంటాం. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు సూర్యుడు చంద్రుడు అయితే సూర్యుని యొక్క కుమారుడు శని, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. రాహుకేతువులు అమృతం త్రాగారు. దేవతలకి గురువుగారు బృహస్పతి, రాక్షసుల యొక్క గురువుగారు శుక్రాచార్యులు. అదేవిధంగా మంగళవారానికి అధిపతి కుజవారం, కుజుడు అంటాం కదా, భౌమవారం అంటారు, భూమి పుత్రుడు అనమాట. ఈ 9 గ్రహాలు కూడా కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో గ్రహములకు ఆధిపత్యాన్ని పొందారు. మీరు కాశీకి వెళ్ళినప్పుడు దశ అశ్వమేధ ఘాట్ అని ఉంటుంది, అక్కడ బృహస్పతి దేవాలయం మీకు కనబడుతుంది. ఆ విధంగా 9 గ్రహాలు కాశీకి వెళ్ళి స్వామి అనుగ్రహాన్ని పొందారటండి. అటువంటి నవగ్రహముల యొక్క బాధని మనం తొలగింప చేసుకోవచ్చు. శివాభిషేచనం చేసిన, జిల్లేడు పువ్వులతో స్వామికి అభిషేచనం చేసిన, అలంకారం చేసిన నవగ్రహ బాధలన్నీ కూడా తొలగుతాయి అన్నారు. కాబట్టి కార్తీక పురాణం 7వ రోజు 7వ అధ్యాయంగా ఎటువంటి పూజ చెయ్యాలి, ఎటువంటి పువ్వులతో పూజ చెయ్యాలి, అదేవిధంగా నువ్వులు బియ్యము, తడిపిన బియ్యము నువ్వులు ఈ రెండూ కూడా భగవంతుడికి శివాభిషేచనం చేసి భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః అంటూ అర్చన చేసినట్లయితే ఐశ్వర్యం ఈశ్వరాధిత్యయేతు. చిటికడు విభూతి శివలింగం మీద వేసిన, తెల్లని బియ్యము తడిపినవి, నల్ల నువ్వులు మిశ్రం చేసి స్వామికి అర్చన చేసిన అంత ఐశ్వర్యం ఇస్తారు అన్నారు. కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేతు మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప. కార్తీక మాసంలో భానువాసరం అంటే ఆదివారం ప్రాతకాలంలో ఒక అభిషేచనం కానీ స్నానం కానీ చేసినట్లయితే కార్తీక మాసం 1 రోజులు చేసుకున్న పుణ్యం వస్తుందయ్యా. ఏమండి మాకు కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు, 30 రోజుల యొక్క ఫలితం మాకు కావాలి అంటే ఆది మంగళము, మధ్యమంగళము, అంత్యమంగళము అంటారు. అంటే కార్తీక మాసం మొదటి రోజు, మధ్య రోజు పౌర్ణమి నాడు, చివరి రోజు అమావాస్య నాడు నదికి వెళ్ళి స్నానం చేసిన 30 రోజుల్లో ఈ 3 రోజులు మన యొక్క ధర్మాన్ని, అనగా సూర్యుడు ఉదయించకముందే 6 నక్షత్రాలు ఉన్నప్పుడు, కృత్తికా నక్షత్రాలు ఉన్నప్పుడు నదీ స్నానం చేయటం, దేవాలయానికి వెళ్ళటం, ఉపవాసం ఉండటం, దీపదానం చేయటం, దీపారాధన చేయటం, అభిషేచనం చేయటం, ఈ విధంగా కార్తీక మాస నియమాలు ఎవరైతే 30 రోజులు చేయకపోయినా
మొదలు మధ్య చివరి రోజుల్లో చేసినట్లయితే 30 రోజుల ఫలితం వస్తుంది అని మనకి కార్తీక మాసం వైభవాన్ని చెబుతున్నారు. అలా చేసినట్లయితే 7 జన్మల యొక్క దోషం తొలగుతుందయ్యా జనక మహారాజా అంటూ వశిష్ఠ మహర్షి గారు 7వ రోజు 7వ అధ్యాయంగా కార్తీక పురాణాన్ని పూర్తి చేశారు.